సభాధ్యక్షులు స్థానిక మేయర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ దేశ గృహ నిర్మాణ పట్టణ అభివృద్ధి విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు కట్టర్ గారికి, అదే రకంగా మీ అందరి అభిమాన నాయకులు స్థానిక పార్లమెంటు సభ్యులు కేంద్ర ఉప హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ అన్నకు, అదే రకంగా నా సహకార మంత్రివర్యులు మీ అందరికీ సుపరిచితులు స్థానికుడు పొన్నం ప్రభాకర్ గారికి, అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే గారు కమలాకర్ గారికి, వేదిక మీద చాలా మంది ముఖ్య నాయకులు కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇంకా అతిరథ మహారథులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు కేంద్ర మంత్రివర్యులు వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఈ రాష్ట్రానికి 2 స్మార్ట్ సిటీస్ ఇచ్చారు గతంలో, అది ఒకటి వరంగల్, రెండోది కరీంనగర్. 50-50% లో రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50%తో ఏవైతే ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలని ఓపెనింగ్ చేసుకున్నామో, మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర పెద్దలకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ కేంద్ర మంత్రివర్యులకి నా శాఖకు సంబంధించింది, అదే రకంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి పట్టణాల్లో ఇంకా మౌలిక వసతులతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. హౌసింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడితే ఇళ్లు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు సుమారు 81,60,000 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో అర్బన్ కి సంబంధించిన వాళ్ళు సుమారు 65 లక్షల మంది ఉన్నారు. గౌరవ మంత్రివర్యుల్ని మొన్న బండి సంజయ్ గారు గౌరవ మంత్రివర్యుల్ని ఎండబెట్టుకుని కేంద్ర మంత్రివర్యుల్ని కలవడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం కేవలం 0.7% ఇళ్లు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చాయి. కేంద్రం నుంచి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాంట్లో కేవలం 0.7% వచ్చాయి. యథార్థంగా మనకి రావాల్సింది 8%. అంటే ఆనాటి ప్రభుత్వం, ఇది విమర్శ కాదు, మనకి రావాల్సిన దాంట్లో తెచ్చుకోవాల్సిన దాంట్లో మనం తెచ్చుకోలేకపోయామన్నది ముమ్మాటికి నిజం. ఈ ఎలక్షన్ కొత్తగా జరిగే దాంట్లో తప్పకుండా గౌరవ మంత్రివర్యులు 8%ని అర్బన్ లో ఇళ్లు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. అదే రకంగా హైదరాబాద్ లో 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, హైదరాబాద్ నడిబొడ్డులో మూసి చాలా భయంకరమైన పరిస్థితిలో ప్రవహిస్తున్నమాట వాస్తవం. దాన్ని ప్రక్షాళన చేయడానికి మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారో వారి జీవితంలో కొత్త జీవితాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తప్పకుండా కేంద్ర మంత్రివర్యులు కూడా మూసి పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసిన దాంట్లో వారి సపోర్ట్ పూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3వ ఐటమ్ కి సంబంధించి ఆనాడు హైదరాబాద్ పట్టణంలో యూపీఏ గవర్నమెంట్ లో అద్భుతంగా మెట్రో రైలు సుమారు 69 కిలోమీటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ పట్టణం దినదిన అభివృద్ధి జరుగుతుంది. ఈ మెట్రో రైల్ని మన ప్రభుత్వంలో ఇంకొక 75 కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ మెట్రో రైలుకి సంబంధించిన మిగిలిన 75 కిలోమీటర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పీపీఏ మోడల్లో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించాలని గౌరవ మంత్రి గారిని ఈ వేదిక గురించి కోరుతూ, అదే రకంగా బండి సంజయ్ గారిని, అదే రకంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కూడా ఈ రాష్ట్రానికి కావలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా మంత్రులిద్దరూ
తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన